పెళ్ళాల ముందు మందు పెడితే మొగుడు పొజిషన్ అంతా అదే. తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. అబ్బాయిల్ని మామూలుగా పడగొట్టాలన్నా మేమే, మందులో పడగొట్టాలన్నా కూడా మేమే. దాగుడు మూతలు ఆడుతున్నట్టున్నాడు, ఎక్కడ దాచుకోవాలో తెలియక హెల్మెట్ లో దాచుకున్నాడు. నీ నాలెడ్జ్కి ఇస్తా చాకలెట్. వాడు పడుకున్నందుకు కాదు, కేవలం నువ్వు గుర్తుపెట్టావు చూసావా. మిమ్మల్ని చూస్తే ఇన్స్పైర్ అయ్యా. పెళ్ళం నిద్రలో ఏ బండరా ఎత్తేస్తుందో అని హెల్మెట్ పెట్టుకొని పడుకుండు. నీకు వచ్చే హెల్మెట్ ఖతమే బిడ్డా. కాలు నొక్కమంటే నొక్కా, చేయి నొక్కమంటే నొక్కా, మరి పీక నొక్కమన్నప్పుడు నొక్కొద్దా? Let's welcome Hema Garu and Geetashi. గింత గింత బాల వల్లు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క బొట్టు పంగు కుక్కకే నింగి రాలిపోయ నేలా. హలో ఆలి గారు, ఎవరమ్మా? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు శ్రీలక్ష్మి అండి. చెప్పండమ్మా. మీ సినిమాలు చాలా బాగుంటాయి. మీరేమో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానన్నారు, మరి ఏమైంది సార్ అది? నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదమ్మా. నేను తెలుసా ఇంతకుముందు మీకు? రాజమండ్రి వచ్చినప్పుడు నాకు నెంబర్ ఇచ్చారు కదా సార్, మీరు నాకు సెకండ్ కూడా ఇచ్చారు, మర్చిపోయారేటండి సార్. మన ఇద్దరు సెల్ఫీ కూడా తీయించుకున్నాను సార్, మన ఇద్దరు సెల్ఫీ కూడా తీయించుకున్నాం. అవునా సార్, ఏం సినిమాలు చేస్తున్నారేటండి? జరుగుతున్నాయమ్మా, షూటింగ్ జరుగుతున్నాయి. అయ్య బాబాయ్ సార్, ఏదైనా ఉంటే నాకు కూడా చూడండి. అలాగే తప్పకుండా. రేపు ఎక్కడ ఉంటారు చెప్తే మేము వచ్చి ఒకసారి కలిసేస్తాను సార్. నేను సార్ ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నారు సార్, నా ఫ్రెండ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడతారండి, ఆయనతో కూడా ఒకసారి హాయ్ చెప్పండి సార్. గురుగారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ నమస్కారం. మీ సినిమాలు భలేగా ఉంటాయి సార్, మేము చూసాం చాలా సార్లు. హలో, ఒక్క నిమిషం సార్, నాకు ఇబ్బందిగానే ఉంది మాట్లాడేది. వీడికి కార్ కూడా ఉంది సార్, మీరు రమ్మంటే మేము ఇద్దరం కార్లో వచ్చేస్తామండి హైదరాబాద్ కి. కారు ఉందా? సైకిల్ వేసి రాలేకపోయారా? ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అనుకో, టికెట్లు మీరు తీస్తున్నారా పాప మా వాళ్ళు తీస్తున్నారా చెప్పండి? మేము వస్తున్నామా లేదా అది కావాలి ముఖ్యం, తీస్తున్నారు కాదమ్మా, సినిమా చూస్తున్నామా లేదా కావాలి అక్కడ. మనం కొందామని ఆలోచిస్తే కర్రీ పఫ్ లేకపోతే ఎగ్ పఫ్ లో వెళ్ళి కొనుక్కుంటాం. వీళ్ళకి చిప్స్, పాప్కార్న్, అబ్బాయిలు అందరూ తాగరా? మీరు అబ్బాయిలు కారా? మేము రాత్రికి తాగుతామండి. మీరు ఉదయం నుంచి రైతు దాకా రక్తం తాగుతారు. రక్తం తాగడానికే పుట్టారు ఆడవాళ్ళు. అక్క నువ్వు కూడా ఆడదాన్ని మర్చిపోకు.